హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1లో కింద వ్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి అండ్ మేము పైకి వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తా వెళ్ళామన్నది చూపించాను కదా అండి. సో ఇప్పుడైతే నేను కొండ పైన వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాను. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా గ్రాస్లెట్ అనే ఒక డిస్టిక్ అనమాట. ఈ డిస్టిక్లోనే రాడ్నీ అనే ఒక కింగ్ ఉండేవాడు. అందుకని అక్కడ ఒక ప్లేస్కి కూడా రాడ్నీ అనే పేరు ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫోర్ట్ పేరు కూడా రాడ్నీ ఫోర్ట్ అంటారు. ఆయనే నిర్మించాడంట. సో అందుకనేసి ఇంకా పైనుంచి మొత్తం వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే కొన్ని వార్కి యూజ్ చేసిన వెపన్స్ని అయితే అలానే పెట్టారనమాట, ఐడియా కోసం కావచ్చు. అండ్ ఇక్కడి నుంచి దూరంగా ఒక ఐలాండ్ అయితే కనిపిస్తుంది. ఈ స్పాట్ నుంచి అయితే కనిపించలేదు, కానీ ఇంకొకసారి నేను క్లియర్గా ఇంకొక వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సెయింట్ మార్టినిక్ అనే ఐలాండ్లో ఎవరైతే శత్రువులు అక్కడ ఉంటారో వాళ్ళని తెలుసుకొని యుద్ధం అయితే చేస్తూ ఉండేవాళ్ళంట. అండ్ మేమైతే పైకి వచ్చేసాం కదా, అలసిపోయాము. మా ఫ్రెండ్స్ అయితే కొన్ని స్నాక్స్ పట్టుకొచ్చారు, అవి తిని కొంచెం ఎనర్జీని అయితే తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా మేము పైకి అంత సక్సెస్ఫుల్గా వెళ్ళాక పెద్ద వర్షం అయితే పడ్డది. ఆ పైన ఆ వర్షంలో అయితే చాలా తడిచిపోయాము. అందుకే నేను చాలా వరకు కొన్ని క్యాప్చర్ చేయలేకపోయినాను అనమాట. అంటే కుందన్ వర్షంలో తడుస్తున్నాడు కదా అన్నట్టు వాడిని పట్టుకోవడానికే సరిపోయింది. అండ్ మేము కిందికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, కానీ వచ్చిన వేలో కాదు, ఇంకొక వే అనమాట. ఈ వేని వచ్చేసి మస్కెట్ రెడ్ అవుట్ అంటారంట. లైక్ ఎప్పుడన్నా సడన్గా అటాక్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ వేని అయితే యూజ్ చేస్తారంట. యాక్చువల్గా సెయింట్ లూషియాలో ఈ రాడ్నీ ఫోర్ట్ అన్నది 1972లో ఎవరైతే రాడ్నీ అనే కింగ్ కట్టారో ఆ తర్వాత చాలా వరకు యుద్ధాలు ఈజీగా గెలిచారంట. తర్వాత 79 నుంచి దీన్ని నేషనల్ పార్క్ లాగా అయితే చేశారు. అండ్ 1992 నుంచి నేషనల్ ల్యాండ్మార్క్ అండర్ సెయింట్ లూషియా గవర్నమెంట్ అయితే తీసుకున్నారంట. ఈ మొత్తం పిజన్ ఐలాండ్ వచ్చేసి 44 ఎకర్స్లో అయితే ఉందంట. అండ్ ఇప్పుడు పిజన్ ఐలాండ్ హిస్టారికల్ ప్లేస్ అండ్ మెయిన్ వ్యూ పాయింటే కాకోకుండా జార్జ్ ఫెస్టివల్కి మేజర్ ప్లేస్ అనమాట ఇది. కుందన్ చూసారా ఎంత ఇంట్రెస్ట్గా నడుస్తున్నాడో. కొన్ని చోట్ల డౌన్ కదా, స్లిప్ అవుతుందని ఎత్తుకుంటానన్నా కూడా వద్దు అని వాడే ట్రై చేస్తున్నాడు అనమాట.
ఇటుపక్క ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉందండి. సో అండ్ ఈ మధ్యలో ఇంకొక వీడియో అయితే మిస్ అయిపోయింది యాక్చువల్గా. ఒక పెద్ద ఓపెన్ హాల్ అయితే కట్టారనమాట. లైక్ ఏమైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ అలా కూడా చేస్తారంట. అది కొంచెం డిఫరెంట్ అండ్ ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. లైక్ ఒక మంచి హిస్టారికల్ ప్లేస్లో వ్యూ పాయింట్లో అలాంటివి ప్లాన్ చేయడం అన్నది డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఆడుకుంటూ ఉంటే పిల్లలు ఇవైతే ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. లైక్ మన నత్తలు ఉంటాయి కదా, అవైతే రింగ్ లాగా ఇట్లుంటాయి కదా గవ్వల్లాగా. సో ఇవి అయితే శంకు దాంట్లలో నుంచి వచ్చాయన్నమాట. అది క్రాబ్ కాదు, అలా స్నేల్ కాదనమాట, డిఫరెంట్ ఉంది. అలా మా ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.